ఈరోజు మనం తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. 4-5 ఎండుమిరకాయలు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే తోటకూర 4-5 కట్టలు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి 4-5 సార్లు కడిగి ఇలా కట్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 4-5 వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలండి. ఇవి బాగా కొంచెం రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా వేగితే సరిపోతుంది. తర్వాత మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ కూడా పోపు దినుసులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇది ఆయిల్ నొరగలా వస్తుంది ఏంటి అని అనుకోవద్దండి. ఇది మన నువ్వుల ఆయిల్ వాడతామండి మేము. దానివల్ల ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఇలా నొరగ వస్తుందండి. తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాస్త ఉల్లిపాయలు ఇలా మగ్గితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత లైట్గానే సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే ఆకుకూర కదండి, మళ్ళీ ఎక్కువైపోతుంది. కొంచెం పసుపు, సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నానండి. మీరు కూడా అలా వేసుకోండి. తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని కొంచెం 2 మినిట్స్ వెయిట్ చేయాలండి. తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టం లేకపోతే నార్మల్గానే వేసుకోవచ్చు. చూడండి, ఎంత ఎక్కువ ఆకు వేసినా కానీ లాస్ట్కి కొంచెమే కదండి అవుతుంది. ఆకుకూర బాగా మగ్గిపోతుంది కదండి. చూడండి, ఈ విధంగా ఫుల్ వచ్చేసిందండి గిన్నె నిండా. చూడండి, స్లోగా పైకి కిందకి కదుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేస్తే మగ్గిపోతుందండి. బాగా పైకి కిందకి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, అటు నుంచి ఇటు కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి బాగా. చూడండి, కొంచెం 5 మినిట్స్ అయ్యేసరికి ఎలా మగ్గిపోయిందో. మనము వాటర్ అంతా ఇంకిపోయే వరకు అలా ఫ్రై చేస్తూనే ఉండాలండి. చూడండి, దీనిలో కారం ఏం యాడ్ చేయట్లేదండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చితోనే మనకి కారం సరిపోతుంది. ఒకవేళ ఇష్టం ఉంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. మేమైతే వేసుకోవట్లేదు. ఇలా మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయినాయి కదండి. ఇంకా అలా బాగా కలుపుతూ ఉండాలండి. కొంచెం కూడా వాటర్ ఉన్నట్టున్నాయి, అవి కూడా మగ్గిపోతే అయిపోతుందండి. ఒక పావు గంటలోనే అయిపోతుందండి తోటకూర ఫ్రై. చాలా సింపుల్. ఇలాగే పాలకూర ఫ్రై కూడా ఇలాగే చేసుకోవాలండి. అది బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. వాటర్ మగ్గిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను రుచి చూశానండి. నేను వేసిన కొంచెం సాల్ట్ సరిపోయింది. మీరు మాత్రం కొంచెమే వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతే కష్టం కదా. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అడుగంటితేనే బాగుంటుందండి ఆ టేస్ట్. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఎలాగో ఆకుకూరే కాబట్టి. తోటకూర పప్పు కూడా చాలా సింపుల్ అండి చేసుకోవడం. అదిగోండి, అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదండి, తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.